హలో వ్యూవర్స్, వివిరామ్ టెక్ టూట్కు స్వాగతం. ఈ వీడియోలో మనము ఓవర్వ్యూ ఆఫ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ గురించి నేర్చుకుందాము. అమెజాన్ వెబ్ సర్వీసెస్లో మనకి క్లౌడ్ కంప్యూటింగ్ అనేది డిప్లాయ్మెంట్ మోడల్స్ ఎలా ఉన్నాయంటే, మొదట వచ్చి ఆన్ పర్మిసెస్ అని, తర్వాత క్లౌడ్ అని, తర్వాత హైబ్రిడ్ క్లౌడ్ కింద విభజించారనమాట. ఇక్కడ మనం ఫస్ట్ ఆన్ పర్మిసెస్ గురించి చూద్దాము. ఆన్ పర్మిసెస్లో జనరల్గా మనకి ఒక సర్వర్ని అనేది లాంచ్ చేయడం అనేది ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మొట్టమొదట మనకి బిజినెస్ అనేది రిక్వైర్మెంట్, బిజినెస్ పీపుల్ చెప్తారు మాకు ఈ అప్లికేషన్ ఎలా ఉండాలి, మాకు ఈ రిక్వైర్మెంట్తో ఉండాలి, తర్వాత మా బిజినెస్ ఇలా రన్ అవ్వాలనేది బిజినెస్ పీపుల్ వాళ్ళు చెప్తారనమాట. వాళ్ళ బిజినెస్ సైజ్ ఎంత, వాళ్ళకి రోజు ట్రాన్సాక్షన్స్ ఎన్ని జరుగుతాయి, వాళ్ళ యొక్క అప్లికేషన్ పర్పస్ ఏంటి, మొత్తం అన్నీ ఎవరితో చెప్తారంటే బిజినెస్ అనలిస్ట్ అని ఒకరు ఉంటారు, అతనితో చెప్తారు. అతను వీళ్ళ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్స్, యూజెస్, తర్వాత అంటే వాళ్ళ అప్రోచ్ ఎలా ఉందన్నది మొత్తం అంతా రిక్వైర్మెంట్స్ బిజినెస్ అనలిస్ట్ తీసుకుని టెక్నికల్ టీమ్ ఎవరైతే ఉంటారో ఆ టెక్నికల్ టీంతో అప్రోచ్ అవుతాడు. అప్రోచ్ అయిన తర్వాత టెక్నికల్ టీము వాళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళకి ఏమేమి సర్వర్స్ కావాలి, సైజ్ ఎంత, దాని యొక్క ర్యామ్ ఎంత, దానికి రేంజెస్ అనేవి ఏమేమి రేంజ్లో వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ కావాలి, డేటాబేస్ టైపు, ఇవన్నీ ఎవరితో చెప్తారంటే బిజినెస్ అనలిస్ట్ చెప్తే, బిజినెస్ అనలిస్ట్ ఏం చేస్తాడు, తిరిగి ఈ ప్రొక్రూట్మెంట్స్, ప్లానింగ్స్ అన్నీ తీసుకుని మళ్ళీ ఏం చేస్తాడంటే తను ఫైనాన్షియల్ టీమ్ని అప్రోచ్ అవుతాడు. ఫైనాన్స్ టీమ్ ఏం చేస్తుంది, వీళ్ళ యొక్క దీనికి దాని యొక్క అమౌంట్ ఎంత కావాలి, ఫండ్ ఎంత కావాలి, ఈ క్యాపిటల్ అంతా మళ్ళీ వీళ్ళు సర్వర్స్ను ఆర్డర్ చేయడానికి వీళ్ళు సర్వర్ ప్రొవైడ్ చేసే కంపెనీతో డీల్ కుదుర్చుకుంటారు. డీల్ కుదుర్చుకున్నాక ఈ సర్వర్స్ కంపెనీస్ ఏం చేస్తాయి, ఆ సర్వర్స్ని అనేవి ఆర్డర్ చేసిన తర్వాత కొంతకాలానికి వీళ్ళ యొక్క సర్వర్స్ రూమ్లో సర్వర్స్ని ఇన్స్టాల్ చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి చాలా వారాలు పడుతుంది. ఇక్కడ ఒక 2 వారాలు, ఒక వారము, ఇక్కడ ఒక 2 వారాలు, ఒక వారము, ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఫైనాన్షియల్ టీమ్కి ఈ టీంకి మధ్యలో కొంత సమయం, ఇలా చూసుకుంటే ఇదంతా ఒక లాంగ్ ప్రాసెస్ లాగా ఉంది. ఓకే, ఇలా ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ మెయింటెనెన్స్ టీం వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ సర్వర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దీనికి మళ్ళీ ఎలక్ట్రికల్ పవర్ ఇవ్వాలి సర్వర్స్కి, తర్వాత మళ్ళీ యూపీఎస్ని మెయింటైన్ చేయాలి సర్వర్స్కి, అంతేకాకుండా ఏసీస్ని మెయింటైన్ చేయాలి, దాని యొక్క టెంపరేచర్ని ఎప్పుడు తగ్గిపోకుండా 21 to 23 మధ్యలో టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. ఇదంతా చాలా బర్డెన్ అనమాట. ఈ యొక్క బర్డెన్, ఈ ప్రాసెస్ని అంతా ఆన్ పర్మిసెస్లో భరించాల్సి వస్తుంది. అందుకని ఏం చేశారంటే ఆన్ పర్మిసెస్ ఇవన్నీ చూసుకుంటే ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకోసం అలా చూసుకుంటే స్మాల్ కంపెనీస్, స్టార్టప్స్ వీటిని ఎఫోర్డ్ చేయలేవు. అదే మీడియం కంపెనీకి అయితే కొద్దిగా పర్వాలేదు, లార్జ్ స్కేల్ కంపెనీస్కి అయితే పర్మనెంట్గా వాళ్ళు సర్వర్స్ని లాంచ్ చేయగలుగుతారు. అందులోని మళ్ళీ ఒక బిజినెస్ చాలా చిన్నదైందనుకోండి, వాళ్ళు సర్వర్స్ని లార్జ్ అమౌంట్ కెపాసిటీతో లాంచ్ చేశారనుకోండి, అప్పుడు అమౌంట్ అనేది వేస్ట్ అవుతుంది. ఒకవేళ కనుక బిజినెస్ అనేది చాలా ఎక్కువ ఉంది, ఇక్కడ లాంచ్ చేసిన సర్వర్స్ తక్కువగా ఉన్నాయి, అప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం కెపాసిటీ పెంచాలనుకుంటే మళ్ళీ వీళ్ళకి మరింత సమయం పడుతుంది. అప్పుడు బిజినెస్ అనేది లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే పిక్ టైంలో మనము సర్వర్స్ లాంచ్ చేయడము, సర్వర్స్ని డౌన్ చేయడము, అంటే మన స్కేల్ డౌన్ అనేది చేయలేమన్నమాట ఆన్ పర్మిసెస్లో. అలా చూసుకున్న ఆన్ పర్మిసెస్ అనేది గుడ్ అప్రోచ్ కాదని అనిపిస్తూ ఉంటుంది. అందుకని క్లౌడ్లోకి వచ్చేసరికి ఈ ప్రాసెస్ని మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అదే క్లౌడ్లో చూసుకుంటే
ఈ సర్వర్స్ని ఎవరు మెయింటైన్ చేస్తారంటే ఆ, ఏ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తుందో ఆ సర్వీస్ ప్రొవైడర్ అనేవి డేటాబేస్ సెంటర్స్ అనేవి లేదా సర్వర్స్ని మెయింటైన్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం తీసుకున్నామంటే ఏడబ్ల్యూఎస్ తీసుకున్నాం కాబట్టి ఈ డేటాబేస్ సర్వర్స్ని ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అనేది ఏం చేస్తుంది, మెయింటైన్ చేస్తుంది. మనం ఈ సర్వర్స్ని ఎట్లా కనెక్ట్ అవుతామంటే ఇంటర్నెట్ ద్వారా ఈ యొక్క డేటాబేస్ సెంటర్స్ని కనెక్ట్ అవుతాం అన్నమాట. ఇందు మీద మనకి జెన్ హైపర్వైజర్ ఉంటుంది. జెన్ హైపర్వైజర్ మనకి జనరల్గా VMware తెలుసు. మీరు VMware అనేది ఎగ్జాంపుల్ తీసుకుంటే మన ల్యాప్టాప్ మీద VMware ఎలాగైతే ఇన్స్టాల్ చేసి లైనక్స్ బాక్సెస్ అనేవి మనం లేదా సర్వర్స్ని లాంచ్ చేస్తామో అలాగే ఆన్ ప్రెమిసెస్లో కూడా మనకు తెలుసు కదా, అలాగే VMware ఉంటుంది, దాని మీద సర్వర్స్ని లాంచ్ చేస్తారని. అలాగే VMware ఎలాగో జెన్ హైపర్వైజర్ అలాగనమాట. ఈ డేటాబేస్ సెంటర్స్ మీద జెన్ హైపర్వైజర్ అనేది ఉంటుందన్నమాట. దీన్ని మన AWS కన్సోల్ ద్వారా జెన్ హైపర్వైజర్ అంటే మనకు ఒక అకౌంట్ ఉంటుంది కదా, ఆ అకౌంట్ ద్వారా ఈ జెన్ హైపర్వైజర్ లేదా AWS కన్సోల్ యూజ్ చేసుకుని జెన్ హైపర్వైజర్ మీద మనం సర్వర్స్ని లాంచ్ చేస్తాం. ఏం లాంచ్ చేస్తామంటే సర్వర్స్ని. ఈ సర్వర్స్ని AWSలో ఏమంటారంటే ఇన్స్టెన్సెస్ అంటారు అనమాట. ఇన్స్టెన్సెస్ అని అంటారు అనమాట AWSలో. అదే ఇక్కడ AWSలోని మీకు ఏమేమి లాభం ఏంటంటే మీరు ఇక్కడ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది తగ్గిపోతుంది. తర్వాత ఇందులో మీ సర్వర్స్ని ఎలా కావాలితే అలా అప్ చేయొచ్చు, లేదంటే కెపాసిటీని తగ్గించుకోవచ్చు. సర్వర్స్ని లాంచ్ చేయడానికి లేదా ఇన్స్టెన్స్ లాంచ్ చేయడానికి ఒక నిమిషంలోనే మీరు సర్వర్స్ని లాంచ్ చేయవచ్చు AWSని యూజ్ చేసుకుని. అంతేకాకుండా మీరు ప్రొక్రూట్మెంట్స్, ప్లానింగ్ ఇది అంతా టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది కదా, అవన్నీ లేకుండా తక్కువ టైంలో ఆన్ డిమాండ్ అంటే మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు మనము సర్వర్స్ని లాంచ్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే వాటిని మనము టెర్మినేట్ చేయొచ్చు. అందువల్ల AWS అనేది మనకి మోస్ట్ ఫ్లెక్సిబుల్. స్టార్టప్స్కి, స్మాల్ కంపెనీస్కి కూడా ఇది చాలా సౌలభ్యంగా ఉంటుంది. అలాగే మీడియం స్కేల్, లార్జ్ స్కేల్ కంపెనీస్ కూడా ఇది AWS క్లౌడ్ అనేది యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ చూస్తే మనకి హైబ్రిడ్ క్లౌడ్. ఈ హైబ్రిడ్ క్లౌడ్లో ఏం జరుగుతుందంటే మనకి ఆన్ ప్రెమిసెస్లో ఆల్రెడీ బిజినెస్ నడుస్తూ ఉంది. ఈ బిజినెస్ అనేది మనం క్లౌడ్లోకి మూవ్ చేద్దాం అనుకుంటే కొన్ని సర్వర్స్ని అందాక ఇక్కడ డేటాబేస్ సర్వర్స్ని ఇక్కడికి వచ్చి తగ్గించుకుందామని ఇక్కడ కొన్ని సర్వర్స్ ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ బిజినెస్ ప్లస్ క్లౌడ్లోనూ ఉంది మన యొక్క సర్వర్స్, ఆన్ ప్రెమిసెస్లోనే ఉండి మనం ఇలా రెండు వైపులా మెయింటైన్ చేస్తూ ఉంటే, అంటే క్లౌడ్లోని ఆన్ ప్రెమిసెస్ని మెయింటైన్ చేస్తే ఈ రెండు కలయికల్ని ఏమంటారంటే హైబ్రిడ్ క్లౌడ్ అని అంటాం అన్నమాట. ఓకే, తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకి AWS అనేది 2006లో ఇది మనకి 2006 నుంచి ఉందన్నమాట AWS అనేది. తర్వాత దీన్ని ఫస్ట్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ కింద బిజినెస్లకి ఇది సపోర్ట్గా ఉండేదన్నమాట. ఇందులోని అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేది మనకి అమెజాన్ వెబ్ సర్వీసెస్లో మనకి ఇందులో ప్రోడక్ట్స్ ఏముంటాయంటే కంప్యూట్ అని, స్టోరేజ్ అని, డేటాబేస్ అని, అనలిటికల్ అని, నెట్వర్కింగ్ అని, మేనేజ్మెంట్ టూల్స్ అని, ఇలా సర్వీసెస్ చాలా ఉంటాయన్నమాట. అంతేకాకుండా మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు మనం డిమాండ్ చేసి ఏ సర్వర్స్ కావాలితే ఆ సర్వర్స్ని లాంచ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇవి మనకి సెకండ్స్లోనే మనం అవైలబిలిటీలోకి వచ్చేస్తాయి. మనం ఎంతైతే యూజ్ చేసుకుంటామో దాన్ని పే యాజ్ యూ గో అనే మోడల్లో మనము దీనికి ప్రైసింగ్ మోడల్ ఇచ్చారనమాట AWS వాళ్ళు. ఇందులోని డిప్లాయ్మెంటు లేదా డేటా వేర్ హౌస్లు అనేవి మనకి మొత్తం మీద 140 AWS సర్వీస్ కంటే ఎక్కువగా ఇప్పుడు అవైలబిలిటీలో ఉన్నాయి. అంతేకాకుండా మనం ముందు అప్ ఫ్రంట్ అనేది చేయాల్సిన అవసరం లేదు. అప్ ఫ్రంట్ అంటే ముందుగా అమౌంట్ కట్టడాన్ని
అంటే మనకి ఎంత సర్వర్ కావాలి, ఎంత కెపాసిటీ కావాలి అనే దానికి చూసుకుని ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయో అదంతా కట్టడాన్ని అప్ ఫ్రంట్ అంటాము. అలా కాకుండా మనము ఎంతైతే యూజ్ చేస్తున్నామో అంతే కట్టొచ్చు అనమాట. అప్ ఫ్రంట్ అంటే ముందు కట్టాల్సిన అవసరం, అప్ ఫ్రంట్ అంటే ముందు కట్టాలి. వితౌట్ అప్ ఫ్రంట్ అంటే మనం ముందుగా అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అంతేకాకుండా అమెజాన్ క్లౌడ్లోని మనకి రీజియన్స్, అవైలబిలిటీ జోన్స్ అని ఉంటాయి. అసలు ఏడబ్ల్యూఎస్ రీజియన్ అంటే ఏంటంటే మన ఫిజికల్గా జాగ్రఫికల్ ఏగా ఉంటుంది కదా, ఇండియా, తర్వాత ఇండోనేషియా లేదా ఇలాంటివన్నీ జాగ్రఫికల్గా ఉన్న వాటిని ఏడబ్ల్యూఎస్లో రీజియన్స్ అని అంటారు. అవైలబిలిటీ జోన్స్ అంటే ఏ రీజియన్ అయితే ఉంటుందో ఆ రీజియన్లో మనకి ఉండే డేటాబేస్ సెంటర్స్నే అవైలబిలిటీ జోన్స్ అని అంటారు. ఓకే, అంతేకాకుండా మనకి పవర్ కానీ ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఈ యొక్క డేటాబేస్ సెంటర్స్ని డేటాబేస్ చూసుకుంటుంది అనమాట. ఈ యొక్క అవైలబిలిటీ జోన్స్లో డేటాబేస్ సెంటర్స్ ఉంటాయి కదా, ఇందు మీద మనము ప్రొడక్షన్ అప్లికేషన్స్ అని, డేటాబేస్ సర్వర్స్ అని ఇవన్నీ మనము లాంచ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇవి స్కేల్ అప్, స్కేల్ డౌన్ కూడా చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చాను. ఇందులో ఇది ఇది ఒక ఏడబ్ల్యూఎస్ సర్వీస్ అనుకోండి. ఈ ఏడబ్ల్యూఎస్ సర్వీస్ని మన ఏడబ్ల్యూఎస్ కన్సోల్ ద్వారా లాంచ్ అయ్యి అనుకుందాం. ఇక్కడ మనకి ఏడబ్ల్యూఎస్ రీజియన్ అంటే నార్త్ వర్జీనియా, ముంబై అని డిఫరెంట్ రీజియన్స్ ఉన్నాయన్నమాట. ఈ ఏడబ్ల్యూఎస్ కన్సోల్ యూజ్ చేసుకుని ఏదో ఒక రీజియన్లోకి మనల్ని వెళ్ళామనుకోండి, ఆ రీజియన్స్లో మనకి అన్ని సర్వీసెస్ అవైలబిలిటీ ఉంటాయి. విపిసి అని, తర్వాత EC2 అని, ఇలాంటి డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి. ఈ సర్వీసెస్ని మనం యూజ్ చేసుకుని మనకి ఏ యొక్క సర్వీస్ అయితే కావాలో ఆ సర్వీస్ని అనేది లాంచ్ చేసుకుంటాం అనమాట. అలాగే మన ఏడబ్ల్యూఎస్ కన్సోల్లో మళ్ళీ రీజియన్ అనేది చేంజ్ చేసామనుకోండి, ముంబై ఇప్పుడు దాకా నార్త్ వర్జీనియా రీజియన్లో మనకు ఆ బిజినెస్ ఇక్కడ కావాలనుకున్నాం కాబట్టి ఇక్కడ సర్వర్స్ డిఫరెంట్ సర్వీసెస్ని లాంచ్ చేసుకున్నాం. లేదు నాకు ఇంకా ముంబై రీజియన్లో కావాలనుకుంటే ఏడబ్ల్యూఎస్ కన్సోల్లో రీజియన్స్లో ముంబై రీజియన్కి వెళ్తే మళ్ళీ అక్కడ కూడా ఆల్ సర్వీసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే ఏడబ్ల్యూఎస్లో మనకి ఏ రీజియన్లో కావాలనుకుంటే ఆ రీజియన్లో, అంటే ఫిజికల్ రీజియన్లో మన యొక్క సర్వీసెస్ని అనేవి లాంచ్ చేసుకోవచ్చు అనమాట. బిజినెస్కి బాగా అవైలబిలిటీ, తక్కువ టైంలో లో లేటెన్సీ ఉండడానికి మనం ఇలాగ చేసుకోవచ్చు అనమాట ఏడబ్ల్యూఎస్లో. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఏడబ్ల్యూఎస్లో మనకి ఏడబ్ల్యూఎస్ ఉందనుకున్నాము, అనుకున్నాము. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ముంబై రీజియన్ తీసుకున్నాం అనుకోండి. ముంబై రీజియన్లో మనకేముంది, ముంబై అంటే ఇండియాలో కదా, ఇండియాలో ఇప్పుడు ప్రజెంట్ 3 ఎగ్జాంపుల్ చూస్తే 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. ఈ అవైలబిలిటీ జోన్స్ నథింగ్ బట్ ఏంటి, లోకల్ ఏరియాస్ అనమాట. ఈ లోకల్ ఏరియాస్లో ఏమున్నాయి, డేటా సెంటర్స్. అవైలబిలిటీ జోన్స్లో ఏమున్నాయి, డేటా సెంటర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ డేటాబేస్ సెంటర్స్లో మనం ఏం చేస్తాము, మన యొక్క సర్వర్స్ని అనేవి ఈ షేర్డ్ డేటా సెంటర్స్లో లాంచ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఈ విపిసి అనేది ఒక వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అని అంటాము. మన ఆన్ ప్రెమిసెస్లో ఎలా అయితే మనము నెట్వర్క్ ఫామ్ చేస్తామో అలా ఫామ్ చేస్తాము. ఈ అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి కదా, ఈ అవైలబిలిటీ జోన్స్లో మనం సబ్నెట్స్ని అనేవి క్రియేట్ చేస్తాం అనమాట. ఈ సబ్నెట్స్లోని మళ్ళీ మనం ఏం చేస్తాము, ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్స్ అనుకుని ఇందులో మనకి ఎక్కడ ఇన్స్టెన్స్ ఏ సబ్నెట్లో కావాలనుకుంటే ఆ సబ్నెట్లో మనం లాంచ్ చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ ఏడబ్ల్యూఎస్లో చూసుకుంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ లీడింగ్. ప్రజెంట్ వరల్డ్లో చూసుకుంటే క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. అలాగే మైక్రోసాఫ్ట్ అనేది సెకండ్ ప్లేస్లోని, థర్డ్ ప్లేస్లో గూగుల్ అనేది క్లౌడ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. తర్వాత
ఉన్న మిగతా మిగతా క్లౌడ్ సర్వీసెస్ అనే సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇక్కడ మనం ఈ బ్లూ డాట్ చూసామంటే ఇవి అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఫిజికల్ రీజియన్స్ అనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే అమెజాన్ వెబ్ సర్వీసెస్లో 77 77 అవైలబిలిటీ జోన్స్, 24 జియోగ్రఫికల్ రీజియన్స్ వరల్డ్ వైడ్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ రానున్న రోజుల్లో 9 అవైలబిలిటీ జోన్స్, 3 అవైలబిలిటీ జోన్స్ 3 అమెజాన్ AWS రీజియన్స్ అనేవి వస్తున్నాయన్నమాట. ఇండోనేషియాలోని, జపాను, స్పెయిన్ రీజియన్లోని. ఇక్కడ ఆరెంజ్ మార్క్ కనబడుతుంది కదా, ఇది అప్కమింగ్ రీజియన్స్ అనమాట. ఓకే, ఇంకా తర్వాత చూసినట్లయితే మనకి AWSలో డేటాబేస్ సెంటర్స్ అనేవి ఒకదానికి ఒక కలయిక అనేది ఎప్పుడూ ఉండదు. అలాగే అమెజాన్ రీజియన్స్ కూడా మొత్తం అన్నీ కూడా ఎలా ఉంటాయంటే సెల్ఫ్ ఐసోలేటెడ్ అనమాట. అంటే ఒకదానితో ఒకటి సంబంధం ఎటువంటి పరిస్థితుల్లోనే ఉండదన్నమాట. అంతేగాక ఇక్కడ మనకి అవైలబిలిటీ జోన్స్ తీసుకుంటే, అంటే మన డేటాబేస్ లోకల్ ఏరియాస్లో అవైలబిలిటీ జోన్స్ అంటే మనం ఏమనుకున్నాం, డేటా సెంటర్స్ అనుకున్నాం. ఈ డేటాబేస్ సెంటర్స్ మధ్యలో లో లేటెన్సీ లింక్స్ ఉంటాయన్నమాట. ఈ లో లేటెన్సీ లింక్స్ అంటే ఏంటంటే డేటా ట్రాన్స్ఫర్ అనేది చాలా తక్కువ టైంలో, అంటే హై ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుందన్నమాట. అంటే హండ్రెడ్స్ ఆఫ్ జీబీస్ అనేది మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఇన్స్టెన్సెస్ అంటే సర్వర్స్ అని అనుకున్నాం. అంతేకాకుండా డేటాని స్టోర్ చేసుకోవడానికి మల్టిపుల్ జియోగ్రఫికల్ రీజియన్స్లో మనం డేటాని అనేది ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనకు మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయంటే ఏంటి, అంటే డిఫరెంట్ అవైలబుల్ డేటా సెంటర్స్ ఉన్నాయన్నమాట. ఆ డేటా సెంటర్స్లో ఒక దగ్గర ఫెయిల్ అయినా సరే ఇంకో దగ్గర ప్లేస్లో మనకి రెడెండెంట్గా ఆ డేటా అనేది పోకుండా మనము సేవ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఏ ఫెయిల్యూర్ అయినా సరే సేఫ్ జోన్లో ఉండడం కోసం మనకి మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ అనేవి AWS ప్రొవైడ్ చేసిందనమాట. అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే AWSలో అమెజాన్ EC2 సర్వీసెస్లో మనం ఏం చేయొచ్చు అంటే ఇన్స్టెన్స్ లాంచ్ చేసుకోవచ్చు. తర్వాత మనము AMIని బ్యాకప్ చేసుకోవచ్చు, DB ఇన్స్టెన్సెస్ లాంచ్ చేసుకోవచ్చు, ఎలాస్టిక్ ఐపీస్ని యూజ్ చేసుకోవచ్చు. ఎలాస్టిక్ ఐపీ అంటే మన స్టాటిక్ ఐపీస్ ఉన్నాయి కదండి, అవి యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలానే VPC అనేది ఒక సర్వీస్. VPC అంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అని. వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ ఎలా ఉపయోగపడుతుంది మనకి, ఆన్ ప్రెమిసెస్లో మనం ఎలా అయితే నెట్వర్క్ని క్రియేట్ చేస్తామో అలాగే నెట్వర్క్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ VPCలో మళ్ళీ సబ్నెట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ సబ్నెట్స్లో మళ్ళీ మనము ఇన్స్టెన్సెస్ అనేవి లాంచ్ చేసుకోవచ్చు అనమాట. ఇంటర్నెట్ గేట్వే అంటే ఏంటి, మనకి బయట నుంచి ఇంటర్నెట్ ద్వారా మన యొక్క VPCని కనెక్ట్ అవుదాం అనుకుంటే ఇంటర్నెట్ గేట్వేని యూజ్ చేస్తాం అనమాట. VPCలో ఉన్నటువంటి ఇన్స్టెన్స్ని కనెక్ట్ అవ్వడానికి ఈ యొక్క ఇంటర్నెట్ గేట్వేని యూజ్ చేసుకుంటాం. కస్టమర్ గేట్వే అంటే మన యొక్క క్లౌడ్కి ఆన్ ప్రెమిసెస్ మధ్యన ఒక కస్టమర్ గేట్వే అనేది యూజ్ చేసుకుని మన డేటా ఏమైనా ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటే మైగ్రేషన్స్కి అది ఉపయోగిస్తారు. VPN కూడా సెక్యూర్గా మనము ఇన్స్టెన్స్ని మనం లాగిన్ అవ్వడం కోసం ఇలా VPNని యూజ్ చేసుకుంటారు అనమాట, ఎన్క్రిప్షన్ చేసి లాగిన్ అవ్వడానికి. VPC పీరింగ్ అంటే ఏదైనా రెండు సబ్నెట్ల మధ్యన రెండు VPCల మధ్యన మనం విత్ ఇన్ ది క్లౌడ్లో కమ్యూనికేషన్ జరుపుకోవడం కోసము రెండు VPCల మధ్యన VPC పీరింగ్ అనేది వాడతాం. ఇది నెక్స్ట్ VPC క్లాసెస్లో చూద్దాము. ఇక్కడ రౌట్ 53 అనేది చూడొచ్చు. రౌట్ 53 అంటే మనం DNS సర్వర్స్ ఆన్ ప్రెమిసెస్లో అనుకుంటున్నాం కదా, అలాగే అమెజాన్ రౌట్ 53 అనేది DNSకి ఈక్వల్ అనమాట. ఇందులో మనకి హోస్టెడ్ జోన్స్ చేసుకోవచ్చు. అలాగే రౌట్ టేబుల్స్ని ఎలా మనము రౌట్ టేబుల్స్ గురించి మీకు VPCలో వస్తుంది. ఈ యొక్క రౌట్ టేబుల్ అంటే ఎలా ఉపయోగపడుతుందంటే కమ్యూనికేషన్ ఒక సబ్నెట్ నుంచి ఇంకో సబ్నెట్కి ఎలాగ కమ్యూనికేట్ అవ్వాలి, ఒక రిసోర్స్ నుంచి ఇంకో రిసోర్స్కి ఎలాగ
కమ్యూనికేట్ అవ్వడం అనే కాన్సెప్ట్లో రౌట్ టేబుల్ వస్తుంది. ఇదైతే గుర్తుపెట్టుకుంటే అమెజాన్ రౌట్ 53 అంటే డిఎన్ఎస్ అని, ఇందులో హోస్టెడ్ జోన్స్ ఉంటాయి అన్నమాట. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సింగ్ ఇది ఎలాగ ఉపయోగపడుతుందంటే, బయట నుంచి వచ్చే ట్రాఫిక్ని మన యొక్క ఇన్స్టెన్స్ మీద రౌండ్ రాబిన్ మెథడ్లో ట్రాఫిక్ని పంపించడానికి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఉపయోగపడుతుంది. ఇది తర్వాత క్లాసులో నేర్చుకుందాం మొత్తం అన్ని. ఏడబ్ల్యూఎస్ డైరెక్ట్ కనెక్ట్ అనేది మైగ్రేషన్స్కి ఉపయోగిస్తాము. లార్జ్ స్కేల్ ఆఫ్ డేటా ఉంటుంది కదా, ఆ డేటాని ఆన్ పర్మిసెస్ నుంచి క్లౌడ్లోకి మూవ్ చేయడానికి ఏడబ్ల్యూఎస్ డైరెక్ట్ కనెక్ట్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఆటో స్కేలింగ్. మన యొక్క బిజినెస్ ఎంత ఉందో మనకు, బిజినెస్ ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో మనకు తెలియదు. అలాంటి టైం అప్పుడు ఆటో స్కేలింగ్ అనేది ఉపయోగిస్తాము. అంటే ఎప్పుడైతే ట్రాఫిక్ అనేది ఎక్కువ అవుతుందో లేదా సర్వర్స్ యూజేజ్ ఎక్కువ అవుతుందో అప్పుడు మన యొక్క కెపాసిటీ ఇంక్రీజ్ చేయాలి కదా, సర్వర్ కెపాసిటీస్ లేదా ఇన్స్టెన్స్ కెపాసిటీస్ ఇంక్రీజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ ఆటో స్కేలింగ్ అనేది మనకి ఉపయోగపడుతుంది అనమాట. అంటే మన యొక్క సర్వర్ కెపాసిటీస్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా డిక్రీజ్ చేసుకోవడానికి ఆటో స్కేలింగ్ అనేది సర్వీస్ను ఆటో స్కేలింగ్ వాడతాం అనమాట. అలాగే ఎలాస్టిక్ నెట్వర్క్ అంటే మనకు నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఉంటాయి. ఒకటి కంటే ఎక్కువ ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకుందాం అనుకుంటే ఇన్స్టెన్సెస్కి లేదా సర్వర్స్కి ఈ యొక్క నెట్వర్క్ ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మన యొక్క సర్వర్స్ని మానిటర్ చేయడానికి సర్వర్ కెపాసిటీ ఎంత ఉంది, ఇన్పుట్ అవుట్పుట్ ఎంత అవుతుంది, సర్వర్స్ టెర్మినేట్ అవుతున్నాయి ఏంటి, అలాంటి టైం అప్పుడు అలారం పెట్టుకోవచ్చు. ఇలాగ ఆ విధంగా మానిటర్ చేయడానికి మనం అమెజాన్ క్లౌడ్ వాచ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. క్లౌడ్ ట్రస్టెడ్ అడ్వైజర్ అంటే ఏమి లేదు, ఇది ఎలా ఉపయోగపడుతుందంటే మనకి మన రిసోర్సెస్ ఎలా యూజ్ చేసుకుంటున్నాము, ఎక్కడ అవైలబిలిటీస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేయడం కోసము మనం ఏడబ్ల్యూఎస్ ట్రస్టెడ్ అడ్వైజర్ అనేది ఉపయోగించుకుంటాం. దాని క్లౌడ్ ఏడబ్ల్యూఎస్ ట్రస్టెడ్ అడ్వైజర్లో వర్నబిలిటీస్ కానీ ప్యాచింగ్ అనేవి ఏమైనా చేయాల్సి ఉంటే దీన్ని యూజ్ చేసుకుని ఆ లూప్ హోల్స్ని లేదా మొత్తాన్ని క్లోజ్ చేసుకోవడానికి, సర్వర్స్ మీద ప్యాచింగ్ చేసుకోవడానికి కానీ ఏడబ్ల్యూఎస్ ట్రస్టెడ్ అడ్వైజర్ అనేది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కాస్ట్ని కూడా మనకి ఏ రిసోర్సెస్ని యూజ్ చేయట్లేదు అలాంటివన్నీ చూసుకోవడానికి ఏడబ్ల్యూఎస్ ట్రస్టెడ్ అడ్వైజర్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ స్టోరేజ్కి చూస్తే ఇందులో మనం అమెజాన్ సింపుల్ స్టోరేజ్ సర్వీస్ అనేది చూస్తాము. ఇందులో ఏముంటుందంటే అమెజాన్ S3కి వచ్చేసరికి ఇందులో మనకు బకెట్ అనేవి ఉంటాయి అన్నమాట. ఏముంటాయి బకెట్స్. ఇది 5 TB దాకా స్టోర్ చేయగలుగుతుంది. ఒక్కొక్క సింగిల్ ఫైల్ని ఎంతైనా డేటాని స్టోర్ చేయగలుగుతుంది. ఈ బకెట్ని ఈచ్ బకెట్లో మళ్ళీ ఏముంటాయంటే మనకి ఆబ్జెక్ట్స్ అని ఉంటాయి. ఆబ్జెక్ట్స్ అంటే ఏం లేదు, ఒక వీడియో ఫైల్ అన్న అవ్వచ్చు, లేదంటే ఏ ఫైల్ అన్నా అవ్వచ్చు అనమాట. ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి అమెజాన్ S3 అనేది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇందులో లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు, ఎలా కావాలితే అలాగా. అంటే మనకి రిక్వైర్మెంట్ ఎలాగుంటే అలాగ, ఎప్పుడు డేటా కావాలనుకుంటే తర్వాత ఒక 10 days కావాలి, తర్వాత ఎక్స్పైర్ అయిపోవాలనుకుంటే మనం అలా కూడా సెట్ చేసుకోవడానికి అమెజాన్ సింపుల్ స్టోరేజ్ సర్వీస్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, అంతేకాకుండా మనకి ఈబీస్ ఉన్నాయి. అమెజాన్ ఎలాస్టిక్ ఈబీస్ అంటే మనకి జనరల్గా సర్వర్స్లోని బ్లాక్ డివైసెస్ ఉంటాయి కదా, అలాంటిదే ఈ ఎలాస్టిక్ బ్లాక్ సర్వీస్ అనేది. ఈ బ్లాక్ సర్వీస్ అనేది మన యొక్క సర్వర్లో ఉన్న డేటాని డైరెక్ట్గా స్టోర్ చేసుకోవడానికి ఈబీస్ అనేది ఉంటాయన్నమాట. అంతేకాకుండా దీనికి ఈబీస్ అంటే మళ్ళీ దానికి ఈబీస్తో పాటు ఏముంటాయి, ఒకటి కంటే ఎక్కువ ఈబీస్ ఉంటే వాల్యూమ్స్ అంటాం కదండి, వాల్యూమ్స్ అని కూడా అనుకోవచ్చు. ఈ ఈబీస్ని బ్యాకప్ తీస్తే మనం ఏమంటారంటే స్నాప్షాట్స్ అని అంటాం అన్నమాట. స్టోరేజ్ గేట్వే అంటే మనకు పర్మిసెస్కి తర్వాత ఏడబ్ల్యూఎస్కి మధ్యలో కనెక్ట్ చేయడానికి ఉపయోగపడేది ఏడబ్ల్యూఎస్ స్టోరేజ్ గేట్వే. అలాగే మనం ఇందులోని బ్యాకప్ తీసుకోవచ్చు. ఏడబ్ల్యూఎస్ టేప్స్ అనేవి యూజ్ చేసుకుని దాన్ని ఏమంటారంటే గ్లాషియర్ అని అంటారు. ఇలాగ డిఫరెంట్ సర్వీసెస్ అనేవి ఏడబ్ల్యూఎస్లో మనం స్టోర్ చేసుకోవడానికి వీలుగా ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ను ప్రొవైడ్ చేస్తుంది.
అంతేకాకుండా ఏడబ్ల్యూఎస్ మనకి రిలేషనల్ డేటాబేస్ సర్వీసెస్ అని, తర్వాత NoSQL డేటాబేస్ సర్వీస్ని అని అన్ని సర్వర్స్ని ప్రొవైడ్ చేస్తుంది, డేటాబేస్ సర్వర్స్ని. అంతేకాకుండా మనకి మాస్టర్ టైపు స్లేవ్ అనేవి ఉంటున్నాయి కదా, అలాంటివి సర్వర్స్ని కూడా ఏడబ్ల్యూఎస్ ప్రొవైడ్ చేస్తుంది. మన డేటాని మనం రిప్లికేట్ చేసుకోవచ్చు అనమాట. కొన్ని ఎగ్జాంపుల్ చూసుకుంటే MySQL, Oracle, MS SQL అనే సర్వర్స్ ఉంటాయి. అంతేకాకుండా అరోరా అని డిఫరెంట్ సర్వర్స్ అనేది ఏడబ్ల్యూఎస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ చూస్తే క్లౌడ్ కంప్యూటింగ్ మోడల్స్ అనమాట. మనకేముంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్, తర్వాత ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అనేవి అమెజాన్ కంప్యూటింగ్ మోడల్స్ అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్లోకి వస్తే మనకి ఇందులో మనకి ఏమి కావాలనుకుంటే ఆ సర్వీస్ను మనం స్క్రాచ్ నుంచి చేసుకోవచ్చు అనమాట. మన నెట్వర్క్ క్రియేట్ చేసుకోవచ్చు, డేటాబేస్ సర్వర్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఇన్స్టెన్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మొత్తం సర్వీసెస్ మొత్తాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్లో మనమే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అంటే మనకి ఎంత కెపాసిటీ కావాలనుకుంటే అంత కెపాసిటీ, ఆటో స్కేలింగ్స్ కానీ, సర్వర్స్ని అప్ చేయడం కానీ, డౌన్ చేయడం కానీ, ఆ సర్వీసెస్ని అన్నీ మనం యూజ్ చేసుకుని మన రిక్వైర్మెంట్ ఎలా ఉంటే అలాగా, మనకి రిక్వైర్మెంట్ ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు అనమాట ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్లోని. అలాగే తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్ మోడల్లోని ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ అనేది ఉంది కదా, అందులోకి వచ్చేసరికి మనం ఏం చేసుకోవచ్చు అంటే మనకి ఏ ప్లాట్ఫామ్ అయితే కావాలో, జావా కావాలా లేదంటే PHP కావాలన్నా ఆ ప్లాట్ఫామ్ మనము డైరెక్ట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అయితే మనం లాంచ్ చేసుకోవాలి. ఇక్కడైతే ప్లాట్ఫామ్ అయితే వాళ్ళు ఏ ప్లాట్ఫామ్ కావాలితే ఆ ప్లాట్ఫామ్ మనకి ఇస్తారనమాట. మనము కెపాసిటీ ప్లాన్ చేసుకోవడం ఇలాంటివి ఏమీ అవసరం లేదు, వాళ్ళే. అంతేకాకుండా ప్యాచింగ్ అనేవి చేయాల్సిన అవసరం లేదు, సర్వర్స్ని మెయింటైన్ చేయడం అవసరం లేకుండా వాళ్ళు ప్లాట్ఫామ్ని మనకి ప్రొవైడ్ చేస్తారు ఏడబ్ల్యూఎస్లో, ప్లాట్ఫామ్ అయితే సర్వీస్లో అనమాట. మనం ఇక్కడ ఏం చేస్తామంటే జస్ట్ అప్లికేషన్ డెవలప్ చేయడం మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ అనేది చేస్తాం ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్లోని. సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్లోకి వచ్చేసరికి కంప్యూటింగ్ మోడల్లో ఇక్కడ ఏం చేస్తారంటే మనకి ఏ సాఫ్ట్వేర్ అయితే కావాలి అవన్నీ ఏడబ్ల్యూఎస్ఏ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ కూడా మన సాఫ్ట్వేర్ కోసము మనం డెవలప్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయకుండా మనకి సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఏముంటుంది, ఈమెయిల్స్ని పంపించడం, రిసీవ్ చేసుకోవడానికి జీమెయిల్ ఉంది. ఇక్కడ చూసుకునడానికి మనకి మెయిల్ సర్వర్ కావాలనుకుంటే ఈమెయిల్ సర్వర్ని ఈమెయిల్స్ పంపించడానికి, రిసీవ్ చేసుకోవడానికి అలాంటి సాఫ్ట్వేర్ ఎలా ఉందో అలాంటి సాఫ్ట్వేర్స్ మనకి ఏం కావాలనుకుంటే అలాంటి సర్వీసెస్ని మనకి ఏడబ్ల్యూఎస్ ప్రొవైడ్ చేస్తుంది. మన కంపెనీకి ఏమనుకుంటున్నా సెండ్ మెయిల్, రిసీవ్ మెయిల్ చేసుకోవడానికి ఈమెయిల్ సర్వీస్ కావాలని, సొంత సర్వర్ కావాలనుకోండి, సర్వీస్ కావాలనుకో ఆ సర్వీస్ని అనేది ఏడబ్ల్యూఎస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సెక్యూరిటీస్కి వచ్చేస్తే ఏమంటే మనకి ఆన్ ప్రెమిసెస్లో ఎంత సెక్యూరిటీ ఉంటుందో అలాంటి సెక్యూరిటీ అనేది ఏడబ్ల్యూఎస్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాకుండా మనకి చాలా టూల్స్ ఏడబ్ల్యూఎస్లో ప్రొవైడ్ చేస్తుంది. మనకి ఏ సర్వీస్ అయితే కావాలి ఆ సర్వీస్ని మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎన్క్రిప్షన్ చేసుకోవచ్చు అనుకున్నాం, నెట్వర్క్ సెక్యూరిటీస్ కన్నా, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ కోసం అయినప్పటికీ ఇలాంటివి కంట్రోల్ చేయడానికి మన యొక్క సెక్యూరిటీస్ని ఏడబ్ల్యూఎస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాకుండా మన డేటాని ఎప్పుడూ కూడా సేఫ్గా ఏడబ్ల్యూఎస్ అనేది ఉంచుతుంది అనమాట, మన ప్రైవసీని అదిని. అంతేకాకుండా మనకి సెక్యూరిటీ కావాల్సినటువంటి ఏడబ్ల్యూఎస్ ప్రొవైడ్ చేస్తుంది. మనం ఏడబ్ల్యూఎస్ని యూజ్ చేసుకొని బెనిఫిట్స్ ఏంటంటే మనీని సేవ్ చేసుకోవచ్చు, తర్వాత తొందరగా మన యొక్క సర్వర్స్ని లాంచ్ చేసుకోవచ్చు, అంతేకాకుండా మన డేటాని సేఫ్గా ఉంచుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం ఏడబ్ల్యూఎస్ VPCs గురించి నేర్చుకుందాము. సరే, థ్యాంక్ యూ.